నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ప్రస్తుతం అయితే ఇప్పుడు మిర్యాలగూడ హత్య కేసు అనేది ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. అమృత ప్రణయల కేసు. ఇప్పుడు ఆ కేసులో అయితే ఒక తుది తీర్పు వచ్చిందని చెప్పుకోవాలి. అయితే ఈ మధ్య కాలంలో పరువు హత్యలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. మరి ఇది ప్రజలపై కూడా ఏ విధంగా ప్రభావం చూపుతుందనేది కూడా మనం అందరం చూస్తూనే ఉన్నాము. సో దానిపై కూడా కొంతమందితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ సార్. హలో అండి. మీ పేరు? నా పేరు ప్రవీణ్ అండి. నేను సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్లో పిహెచ్డి చేస్తున్నాను, ఓకే. సోషాలజీలో. ఓకే. సో ఇప్పుడు మీకు ప్రణయ్ అండ్ అమృత వాళ్ళ అంటే మ్యాటర్ మీకు తెలుసండి. తెలుసండి. సో అది ఏ విధంగా చూడొచ్చు? ఈ మనం ఉన్న సమాజంలో కులము మరియు వర్గము, క్లాస్ అండ్ క్యాస్ట్ అనేది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. దానికి ఒక స్టేటస్ అటాచ్ చేసి, ఒక పరువు అటాచ్ చేసి, సొంత బిడ్డ వాళ్ళ భర్తనే చంపే విధంగా అది పోవడం జరిగింది. మారుతీరావు గారు ఇన్వాల్వ్ అయ్యారు. తర్వాత తను సూసైడ్ చేసుకొని చనిపోయారు. సో ఎప్పుడైతే ఈ పుట్టుకతో వచ్చిన ఇన్స్టిట్యూషన్స్, వ్యవస్థలు, కులం కానీ లేకపోతే ఒక వర్గం కానీ అవి పోతాయో అప్పుడే ఇట్లాంటి హత్యలు ఆగుతాయి. సో దీన్ని నేను అలా చూస్తాను. సో అవి రెండింటికి అటాచ్ చేసి మనం చూడొచ్చు. సో ఇప్పుడు దీంట్లో అమృత వాళ్ళది కరెక్ట్ అంటారా, అయినా మారుతీరావుది కరెక్ట్ అంటారా? డెఫినెట్లీ అమృత గారిదే అండి. షీ హ్యాస్ ఆల్ ద రైట్స్ టు చూజ్ హర్ పార్ట్నర్. భారత రాజ్యాంగము ఆర్టికల్ 21 కింద ప్రతి పౌరుడికి తనకి ఇష్టమైన భార్యను కానీ భర్తను కానీ చూస్ చేసుకునే అవకాశం ఇచ్చింది. అవకాశం ఇచ్చినప్పుడు యాజ్ అన్ ఇండివిజువల్ మీరు ఒక భారత పౌరురాలుగా మీకు ఆ అవకాశం ఉన్నప్పుడు మీరు యూజ్ చేసుకుంటారు. మనం ఏమన్నా ఏన్షియంట్ పీరియడ్స్లో బ్రతుకుతున్నాము, మోడర్న్ టైమ్స్లో బ్రతుకుతున్నాము. భారత రాజ్యాంగం మనకు అన్న హక్కులు ఇచ్చింది. సో డెఫినెట్లీ మా అమృత హ్యాస్ ఆల్ ద రైట్స్. షీ డిడ్ వాట్ ఎవర్ షీ లైక్. సో ఆమె తప్పేం లేదు దీంట్లో. సో ఇప్పుడు అమృత ప్రణయల ఇష్యూ మీకు తెలిసే ఉంటుంది. సో దాంట్లో కూడా ఫైనల్ డెసిషన్ వచ్చింది. దానికి డిసిషన్ కరెక్టే ఉందమ్మా, కానీ పిల్లలు కూడా మన తల్లిదండ్రులను అర్థం చేసుకొని నడవాలి. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఆశలతో వాళ్ళ సర్వస్వాన్ని కోల్పోయి పిల్లలను ఎంతో ప్రేమతో వాళ్ళ ఫ్యూచర్ని ఆలోచిస్తూ చదువులు మంచి చెడులు చిన్ననాటి నుంచి ఆలోచిస్తారు. వీళ్ళు ఏదో కొద్దిగా ఏజ్ రాగానే నా నిర్ణయం అనుకుంటూ వెళ్ళిపోతే కొన్ని పుట్టిన దగ్గర నుంచి 20 ఏళ్ళ వరకు ఎన్నో కష్టాలు ఎన్నో ఆశలతో వాళ్ళని ఎంతో బాగోగుల గురించి తల్లిదండ్రులు ఆలోచిస్తారు. పిల్లలు అలాంటిది ఆలోచించకుండా ఎవరో వచ్చేసిండు ఏదో చెప్పిండు, అందరు చెడ్డవాళ్ళని నేను అనలేను, అందరూ మంచి వాళ్ళని లేను, పెద్దవాళ్ళు అనుగుణంగా నడుచుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావని నా ఉద్దేశం. అంటే ఇప్పుడు సరే, ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి మరి అంటే ఆ పర్సన్ని గురించి తెలుసుకొని యాక్సెప్ట్ చేసి కూడా ముందుకెళ్ళొచ్చు కదా. అంటే వాళ్ళకు చిన్ననాటి నుండి పెంచి కొన్ని ఆశలు ఉంటాయి. ఆ ఆశలన్నీ అక్కడ ఎదుటి అబ్బాయిలు లేకపోవచ్చు. వీళ్ళ ఎక్స్పీరియన్స్ కంటే తల్లిదండ్రుల ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. వీళ్ళు అప్పుడప్పుడే లోకజ్ఞానాన్ని తెలుసుకొని ఏదో మభ్యపోయి సర్వస్వం అదే అనుకుంటారు. కానీ తల్లిదండ్రులు వాటి అన్నిటిని చూసి వస్తారు. వాళ్ళు ఇలాంటి ప్రేమలు అవన్నీ కూడా వాళ్ళు చూసి బయటకు వస్తారు. కాబట్టి తల్లిదండ్రుల ఎక్స్పీరియన్స్ చాలా సీనియర్. 50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంటుంది. వీళ్ళకు 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ కూడా లోకం అప్పుడప్పుడే లోకజ్ఞానాన్ని తెలుసుకొని చూసిన దాన్ని సర్వస్వం ఇదే నా జీవితము ఇదే నా సర్వస్వం అనుకొని మభ్యపోయి వాళ్ళు ఎక్కడ నా పిల్లలు అన్యాయం అయిపోతారని తల్లిదండ్రుల భయం. కానీ వాళ్ళ ప్రేమను అట్లా మనం తప్పు కూడా చెప్పలేము. కానీ అలాంటిది అని చెప్పేసి ఎవరి పడితే వాళ్ళని చంపమన్న ఉద్దేశం కాదు. కానీ పిల్లలు అర్థం చేసుకొని నడుచుకుంటే ఇలాంటి బాధలు ఉండవు. ఎన్నో ఆశలతో తల్లిదండ్రులు బయటికి పంపిస్తారు, చదువుకుంటారు కదా నా పిల్లలు బాగుపడతారు కదా అని. వీళ్ళు వెళ్ళేసి చదువు చంద అన్నీ వదిలేసి ప్రేమలు అనుకుంటూ నాకు నచ్చిన వాడితో నేను తిరుగుతా అంటే మరి తల్లిదండ్రులు ఎందుకంటే పుట్టగానే వీళ్ళే పెరిగితే అయిపోతుంది కదా. వాళ్ళ సొంత డబ్బులను కూడా ఖర్చులను మానేసుకొని వీళ్ళ మందులకు వీళ్ళ మంచి చెడ్డలకు వీళ్ళ బట్టలకు ఉపయోగిస్తారు. అదేవిధంగా 20 సంవత్సరాలుగా వీళ్ళకి ఏ స్కూల్ ఇష్టం ఉంటే ఆ స్కూల్లో, ఏ బట్టలు ఇష్టం ఉంటే ఆ బట్టలు, ఏ వస్తువు కావాలంటే ఆ ఆట వస్తువులు ప్రతిదీ తల్లిదండ్రి ఇప్పించి 20 సంవత్సరాలు ఉంటే జస్ట్ నువ్వు తల్లిదండ్రిని తప్పించుకొని ఓ లవర్తోనో తిరిగేది ఎంత 1 అవరో 2 అవర్సో. కానీ ఇక్కడ తల్లిదండ్రి నీకు ఇచ్చింది ఎంత? ఆ గంటలని 20 సంవత్సరాలు 24 గంటలలో మ్యాక్సిమం టైం నీకు ఇచ్చి ఉంటారు తల్లిదండ్రి. మరి నీ ఒక్క దొంగచాటుగా కలిసిన ఆ 1 గంటకే నువ్వు అంతా ఇంప్రెస్ అయిపోయి తల్లిని తండ్రిని అందరిని వదులుకుంటే మరి తల్లిదండ్రి ఇన్ని సంవత్సరాలుగా నీపైన ఆశలు పెట్టుకొని మరి ఆ పెళ్లి చేసేది కూడా నేను బలవంతాన్ని ఎవడో రోడ్డు పైన వెళ్ళేవాడిని కట్టబెట్టారు. ఎన్నో సంబంధాలు చూస్తారు, నీకు నచ్చిన వారినే నీకు పెళ్లి చేసిస్తారు కదా. మరి నీకు తొందరపాటు ఎందుకు? అమృత ప్రణయ్ వాళ్ళ విషయంలో మీరేం చెప్పాలనుకుంటున్నారు?
అమృత ప్రణయ్ వాళ్ళ విషయంలో అయితే ఇప్పుడు కోర్టు తీర్పు ఇచ్చిన దాన్ని బట్టి ప్రకారం చూస్తుంటే మనకు న్యాయం జరిగిందని అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి అది సస్పెన్స్గా ఉంచారు, ఇప్పుడు మాత్రం తగిన న్యాయం జరిగిందని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు మారుతీరావు ఒక తండ్రి స్థానంలో ఉండి ఆయన కూతురు ఆయన కావాలి అన్న ఉద్దేశంతో హత్య చేయడం జరిగింది. సో ఇప్పుడు అది ఏ విధంగా చూసుకోవచ్చు? అది నాట్ కరెక్ట్, అది అట్లా కరెక్ట్ చేయకూడదు. ఇప్పుడు తల్లిదండ్రులు అంటే పిల్లల్ని తీర్చిదిద్ది ఒక రకంగా పై స్థానంలో తీసుకురావాలి. వాళ్ళ ప్రేమ అనురాగాలు వాళ్ళు ఏం కోరుకుంటారు అనేది వీళ్ళు తెలుసుకొని ముందుకెళ్ళాలి. కానీ మనకు తోచినట్టు చేసి ప్లాన్ చేసి వాళ్ళకు ప్రేమించిన వ్యక్తిని మరి ఈ రకంగా చంపేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు అమృత వాళ్ళది ఈ విషయంలో చూసుకున్నట్లయితే కరెక్టే అంటారా? అంటే అమృత వాళ్ళు పేరెంట్స్కి అగైనిస్ట్గా మ్యారేజ్ చేసుకున్నారు, సో అది కరెక్టే అంటారా? మ్యారేజ్ అంటే ఓకే అండి. ఇప్పుడు ప్రేమిస్తున్నారు, చాలామంది చాలా రకాలుగా ప్రేమిస్తున్నారు. అమ్మాయి ఇష్టపడ్డది, ఆయన మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్నది, ప్రేమించింది, ఆయన తప్పేం లేదు, ఆ తప్పేం లేదు. కానీ వీళ్ళు పేరెంట్స్ ఒప్పుకోకపోవడమే మెయిన్ తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఆలోచించలేదు, వెనక ముందు ఆలోచించకుండా తప్పు నిర్ణయం తీసుకున్నాడు. అది మన కరెక్ట్ కాదు. అది ఇప్పుడు మీరు అమృత ప్రణయ్ వాళ్ళది ఇష్యూ మీకు తెలిసే ఉంటుంది. సో దాంట్లో అమృత వాళ్ళది కరెక్ట్ అంటారా, వాళ్ళ ఫాదర్ మారుతి ఆయన కరెక్ట్ అంటారా? అంటే రూల్ ప్రకారం అయితే అమృత వాళ్ళది కరెక్ట్. అంటే ఎట్లా, ఎందుకు కరెక్ట్ అంటారు? అంటే మ్యారేజ్ చేసుకోవడం అది ఎవరిష్టం వాళ్ళది కదా. ఇక వాళ్ళు క్యాస్ట్ ఫీలింగ్ తోటి వాళ్ళు చాలా మర్డర్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు వాళ్ళ ఫాదర్ కూడా అమ్మాయి నాకు కావాలి అంటే, నా కూతురు నాకు కావాలి అనే ఉద్దేశంతో కూడా మర్డర్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఫాదర్ పరంగా ఆయన ఆలోచించింది కరెక్ట్ అంటారా? ఫాదర్ పరంగా కరెక్టే, కానీ ఇద్దరిని ఓకే చేసి మ్యారేజ్ చేసేది ఉండే. లేకపోతే అంత కూతురు అంటే ఇష్టం ఉన్నప్పుడు ఫ్యామిలీ సిచ్యువేషన్ చెప్పి ఆమెను సరిదిద్దేటంటే బాగుండేది. అంటే వాళ్ళు కూడా ఇప్పుడు పేరెంట్స్ యాక్సెప్ట్ చేసేదాకా కూడా ఆగుండొచ్చు కదా. అంటే అది కూడా కరెక్టే. ఇక వాళ్ళ ఇష్టం కొద్దీ అలా తొందరపడి అలా చేశారు వాళ్ళు. ఓకే, సో ఇప్పుడు ఈ ఇంపాక్ట్ అనేది మనం చాలా చూస్తున్నాం సమాజంలో, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఇప్పుడున్న జనరేషన్లో చాలా మంది లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. సో దానికి మీరేమంటారు? అంటే పేరెంట్స్ గురించి ఆలోచించాలా వద్దా అనేది కూడా ఖచ్చితంగా పేరెంట్స్ గురించి ఆలోచించాలి. ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి పెంచి వాళ్ళు ఇంత స్థాయిలో చేసింది పేరెంట్సే. కానీ ఖచ్చితంగా మన పేరెంట్స్ గురించి ఖచ్చితంగా ఆలోచించాలి మనం. బ్రో హాయ్. హాయ్, మీ పేరు? మోహిత్. ఇప్పుడు అమృత ప్రణయ్ వాళ్ళది మీకు మ్యాటర్ తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళది కరెక్ట్ అంటారు, వీళ్ళది ఫాదర్? అంటే జస్టిస్ అనేది ఎవరిది కరెక్ట్ కాదు, ఎవరిది రాంగ్ కాదు, బట్ జస్టిస్ అనేది సర్వ్ అయిందని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇలాంటి క్యాస్ట్ బేస్ మర్డర్స్, అసలు మర్డర్ అనేది తప్పు, కానీ ఇట్లా క్యాస్ట్ గురించి చేయడం అనేది ఇట్స్ సప్రెషన్ ఆఫ్ ద మైనారిటీ ఫోర్స్ ఇన్ సొసైటీ. సో obviously justice should be served so that nobody else will pursue that in the future. So justice is served అని నేను ఫీల్ అవుతున్నాను. చెప్పండి అమ్మా. ఇప్పుడు అమృత ప్రణయ్ వాళ్ళు తీసుకున్న నిర్ణయము అలాగే వాళ్ళ ఫాదర్ తీసుకున్న నిర్ణయం కరెక్టే అంటారా? ఇప్పుడు ఈయన చెప్పారు ఆ కేసు అది ఏదో రిమోట్గా తెలుసు, ఎప్పుడు పాత కదా సంవత్సరం. ఏదైనా సరే కోర్టు నిర్ణయం మీద మనం కామెంట్ చేయకూడదు, అది యాక్సెప్ట్ చేయాల్సింది. రెండో పాయింట్ ఏమన్నారు మీరు, లవ్ మ్యారేజ్ కరెక్ట్. నా ఉద్దేశం గారు ప్రతి మ్యారేజ్లో లవ్ ఉండాలి. లవ్ లేకపోతే అది రీడ్స్ టు డివోర్స్. లవ్ లేకపోతే మీనింగ్ లేదు. మ్యాన్ అండ్ వైఫ్ ఆర్, మ్యాన్ అండ్ ఉమెన్ ఆర్ జాయినింగ్ ద బేసిస్ ఆఫ్ లవ్. దే లవ్ ఈచ్ అదర్, అదర్వైజ్ ఇట్ విల్ ఫెయిల్. సో దేనికైనా సరే లవ్ ఈజ్ ఇంపార్టెంట్. లవ్ బికాస్ మదర్ లవ్స్ చైల్డ్, citizen should love, we love the country. That is a basic fundamental, what you say, element or basic fundamental sentiment which guides the world. Okay.